ఉక్రెయిన్ రష్యాకైతే చుక్కలు చూపెడుతోంది. ఓ పక్కన పెట్రోలియం ట్యాంకర్లు రోడ్డు మీద వెళ్తున్న డ్రోన్లతో ధ్వంసం చేస్తున్నది కాస్త తాజాగా రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వ కేంద్రాల మీద దాడి చేసింది. అలాగే ఆయిల్ పంపింగ్ స్టేషన్లని పూర్తిగా ధ్వంసం చేసింది. యుద్ధం ముగించడానికి రష్యా నిరాకరిస్తే ఇంతకంటే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించింది. యుద్ధాన్ని ముగించాలని మేము కోరుకుంటాం, రష్యా మాత్రం కొనసాగించాలనుకుంటుంది. అదే జరిగితే మేము ఈ విధంగానే దాన్ని ధ్వంసం చేస్తామంటూ ఓ రకంగా తెగించి చెప్తున్నాడు జెలెన్స్కీ యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. రష్యా అంగీకరించట్లేదని చెప్తున్నాడు. క్రిమియా సహా దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాల మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్టు రష్యా అధికారులు కూడా ధృవీకరించారు. గురువారం రాత్రి ప్రారంభమైన దాడులు శుక్రవారం తెల్లవారుజాము దాకా కొనసాగినట్టు కూడా చెప్పారు. ఈ దాడుల్లో దాదాపు 6 చమురు డిపోలు ధ్వంసమైనట్టు అంగీకరించింది రష్యా. వాటి నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కూడా ప్రకటించారు. అజోవ్ సముద్రంలో ఉన్నటువంటి 2 చమురు ట్యాంకర్ల మీద కూడా డ్రోన్ దాడి జరిగిందన్నటువంటిది రష్యా సైనిక వర్గాలు ధృవీకరించినాయి. సెర్బియాలోని పలు రష్యా ఆస్తుల మీద కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్టు ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తోంది. ప్రధానంగా ఆయిల్ని ఇప్పుడు అమ్ముకుంటూ రష్యా డబ్బులు సంపాదిస్తోంది కాబట్టి చమురు శుద్ధి కర్మాగారాల లక్ష్యంగా ఉక్రెయిన్ తరచూ భారీ దాడులు చేస్తుంది. పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. రష్యాలోనే ఆయిల్ కొరత. ఇంధనం కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తుంది. గురువారం తమ రక్షణ దళాలు 73 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. గురువారం రాత్రి రష్యా దళాలు తమ దేశంలోని పలు ప్రాంతాల మీద 34 డ్రోన్లు, 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు మరోవైపు ఉక్రెయిన్ వైమానిక దళం కూడా చెబుతోంది. వీటిలో 72 డ్రోన్లని అడ్డుకున్నామని చెబుతోంది.